భూస్వాములు రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ లేఖలో హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట విడుదల చేసిన లేఖ ప్రస్తుతం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా పరుచూరి ప్రేమ్చంద్, పరుచూరి రవికుమార్, జావాది రవికుమార్, ఇర్ఫా వసంత్ అండ్ కోలంక రాజు, కోటేరు శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి బ్రదర్స్ వీరితో పాటుగా వ్యాపారస్తులు షేశెట్టి సాంబయ్య, వలస లింగమూర్తిలను పద్ధతి మార్చుకోవాలంటూ లేఖలో హెచ్చరించారు. జవ్వాది మున్ని విలేకరి పేరుతో ప్రజలను ఏమార్చుతున్నారని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, అవును విజయ్ భాస్కర్ రెడ్డి, ఇందుల బ్రదర్స్ భూస్వాములకు పెత్తందారులకు వంత పాడుతున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. భూస్వాములకు పెత్తందారుల కనుసన్నల్లో ఇన్ఫార్మర్లు పనిచేస్తున్నారని, వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. విప్లవ పేరుతో విడుదలైన లేఖ అనుమానాస్పదమే అయినప్పటికీ మండలంలోని భూస్వాములు అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. రైట్ దీపిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెర్ల మండలంలో ఒక లేఖ అంటే మావోయిస్టులు విడుదల చేసిన లేఖ అయితే కలకలం సృష్టిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట విడుదలైనటువంటి ఈ లేఖలో భూస్వాములారా కబడ్దార్ అంటూ ఈ లేఖలో అయితే మావోయిస్టులు పేర్కొన్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే చెర్లలో భూస్వాములను రాజకీయ నాయకులనే టార్గెట్ గా చేసుకుంటూ అదేవిధంగా మరికొంతమందిని టార్గెట్ గా చేసుకుంటూ ఈ లేఖను విడుదల చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ లేఖలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూస్వామిదారులు, ఇటు పరుచూరి ప్రేమ్చంద్, పరుచూరి రవికుమార్, ఇలా కొంతమంది పేర్లను దీంట్లో ప్రస్తావిస్తూ వీరందరూ కూడా వారి పద్ధతి మార్చుకోవాలంటూ, అదేవిధంగా ఈ జవ్వాది మున్ని అనే విలేకరి పేరుతో ప్రజలను ఏమార్చుతున్నారంటూ కూడా దీంట్లో వీరు పేర్కొన్నట్లుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నల్లా దుర్గా ప్రసాద్, ఆవును విజయ్ భాస్కర్ రెడ్డి, ఇందులు బ్రదర్స్, అదే వీరందరూ కూడా ఏదైతే పెత్తందారులకు సపోర్ట్ చేస్తున్నారంటూ, పేదలకు చెందాల్సినటువంటి భూములన్నింటినీ కూడా వీరు ఆక్రమించుకుంటూ కూడా పేదలకు అన్యాయం చేస్తున్నారంటూ వీరు ఈ లేఖ ద్వారా చెప్పారు. ఇప్పటికైనా కూడా ఈ భూములను పేదలకు ఇయ్యనట్లయితే మాత్రం వీరి పార్టీ తరఫున ఆ భూములన్నింటినీ కూడా స్వాధీనపరుచుకొని పేదలకు పంచుతామంటూ కూడా వీరు హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరి ఈ లేఖలో ఏదైతే అక్కడ ఇన్ఫార్మర్లుగా కొంతమంది ఉండి ఇటు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా ఉంటూ మావోయిస్టు పార్టీ వాళ్ళకు కూడా నమ్మదగిన వ్యక్తులుగా ఉంటున్నారంటూ, వారు పద్ధతి మార్చుకోతే మాత్రం ప్రజా కోర్టులో శిక్ష పడుతుందంటూ కూడా హెచ్చరిస్తూ ఈ లేఖలో పేర్కొన్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క చెర్ల మండలానికి సంబంధించి ఇటు భూస్వాములకు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలను విలేకరిని కూడా వీరు ఈ లేఖలో ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరు కూడా పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజాకోర్టులో శిక్ష అనుభవించక తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా మాత్రం వీరందరికీ కూడా ఒక గుబులు రేపుతుందని కూడా చూడొచ్చు. అదే ఇక్కడ చివరిగా ఏదైతే అంటే ఈ కమిటీకి సంబంధించి కార్యదర్శిగా ఉన్నటువంటి ఆజాద్ ఎప్పుడు కూడా లేఖలు విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ఈ లేఖ ఆజాద్ పేరుపై కాకుండా కేవలం పార్టీ పేరుపై రిలీజ్ కావడంతో కొంచెం కొన్ని అనుమానాలు వెలువతున్నా కూడా వీరు ఎవరైతే పేర్లు ప్రస్తావించారో వారందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. దీపిక. థ్యాంక్ యూ నవీన్ కుమార్.